నానమ్మేది చెప్పు, నానమ్మేది. Hey guys, welcome to new vlog. This is Varaprasad. You're watching Varaprasad vlogs. Today వచ్చేసి 2nd January Tuesday 2024. జూనియర్ స్కూల్ నుంచి చేశాను, ఇంటికి వెళ్తున్నాను ప్రజెంట్ అయితే. విన్ను చేతందా? అత్తంది నాకు తెలుసు, వస్తుంది నాకు తెలుసు, నాకు నీ సంగతి తెలుసు. యాక్షన్లు చేస్తున్నావు. లే బాతులో కూర్చోపో. నో పో బాతులకు, నా బాతులకు. మా వినడానికి చేస్తుందట. సో నాతోని జోక్ చేస్తున్నాడు అన్నమాట. సో టైం వచ్చేసి 8:50 జూనియర్ స్కూల్లో నుంచి వచ్చేసాము. విన్నాను బాత్రూంలో పట్టుకోతాను. ఇప్పుడు నేను బాత్రూంలో పట్టుకోతా కూడా విడినా అమ్మ కాఫీ తాగుతుంది అమ్మ ఇక్కడ బయట. ఇప్పుడు సూర్యుడు ఇప్పుడే వెళ్తున్నాడు, 9 గంటలకు సూర్యుడు బయటకు వస్తున్నాడు మేఘాల నుంచి వెళ్ళి. మొత్తం మబ్బు పట్టి చల్లగా ఉంది వాతావరణం అంతా. మా జూనియర్ స్కూల్కి వచ్చేసరికి ఓన్లీ 5 మెంబర్స్ వచ్చిళ్ళు. మా విన్నాను ఇంకా కొన్ని రోజులు అయితే ఇక వెనక జుట్టు కూడా కట్టేసుకుంటాడు. ఇంకా బాసాల కటింగ్ చేయాల్సింది, ఆయన తిరుపతిలో గుండు చేయాల్సింది కదా. జయజకి ఇస్తావా ఎంటికలు? ఇయ్యవా జయజకి? ఇయ్యవా మొన్న ఇయ్యలే? జయజకి ఇయ్యవా? జయజకి ఇస్తాడు మనం ఇయ్యలే, మనం జయజాకర్ ఇయ్యలే, జయజాకర్ కటింగ్ ఇయ్యలే, ఇస్తాడు. మా విన్నాను గుడ్ బాయ్, ఆల్వేస్ గుడ్ బాయ్. ప్రజెంట్ అయితే ఇప్పుడే మనకి టీ మరగబోతుంది. సో టీ రెడీ అయింది 9:16కి. నేనైతే టీ తాగుతున్నాను. ఇందులో టీలో చూసారు కదా బిస్కెట్ తేలియాడుతుంది. చిన్నప్పుడైతే ఊకే ఇట్లా తినేది, ఇప్పుడు కూడా పెద్ద విన్నాక కూడా తర్వాత కూడా ఇట్లా తింటున్నా నేను. బట్ ఇప్పుడు ఎవరు వీళ్ళు? అమ్మనా? అమ్మ వస్తుందా? సో ఇప్పుడు వచ్చేసి విన్ను అమ్మమ్మ వాళ్ళని వచ్చేసి బయట పంపించి వచ్చేసాడు అనమాట. ప్రజెంట్ ఇక్కడ కూర్చున్న మెట్ల మీద. అమ్మేది నాన్నమేది బెట? నాన్నమేది చెప్పు, నాన్నమేది? మాయమైందా? అయ్యో నాన్నమ్మ మాయమైందట. ఎక్కడ మాయమైంది? పిలు ఒక్కని పిలు, నానమ్మని పిలు. నానమ్మ మాయమైందరా? అయ్యో మా నానమ్మ విన్ను వాళ్ళ నానమ్మ మాయమైంది. ఎక్కడికి పోయింది చెప్పిలు? నానమ్మ వెళ్తాడు కార్తీక్. విన్ను పిల్లు, నానమ్మ పిలు అని దాట అమ్మతో పిలు, మళ్ళా పిలు దానా. నాని దాట. ఇక్కడ విన్ను జాక్కున్నాడు నానమ్మతుందని. తాగుండా బో నానమ్మతో దాక్కున్నాడు. సౌండ్ పెట్టన్నా. చలో మన కేసిరెడ్డి కనకారెడ్డి దగ్గరికి వచ్చాము. సో మన ప్లాట్ దగ్గర అన్నమాట. నెక్స్ట్ షూట్ అవుతుంది అన్నమాట. షూట్ కోసం అని చెప్పేసి కలుద్దామని అయితే వచ్చాను. ప్రజెంట్ అయితే షూటింగ్ సంబంధించిన వివరాలు అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది ఎప్పుడు ఉంటాయి ఏంటో చూద్దాం తర్వాత. ఇంకెవరైనా కేసిరెడ్డి కనకారెడ్డి ఫిలిమ్స్ అని చెప్పేసి ఛానల్ ఉంటుంది, అందులో వెళ్ళి చూడండి. సో డిస్కషన్ అయిపోయింది, మళ్ళీ బయటకు వెళ్తున్నాం. ఇంకా కనకారెడ్డి అన్న చాలా ఫిలిమ్స్ షూట్ చేశారు, నటించాడు, ప్లస్ డైరెక్షన్ చేశాడు, అన్నీ చేశాడు. కావాలంటే వెళ్ళి చూడండి. ప్రస్తుతం అయితే బయటకు వచ్చాము. మన రైల్వే స్టేషన్ రోడ్ వచ్చి కదా, ఎస్విజేసి కాలేజ్. మన అది రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ అయితే ఇక్కడ వరకు దిగుతుంది. ఇక్కడ వరకు ముందట అక్కడ కేసీఆర్ బిల్డింగ్ రోడ్, అలా వెళ్తున్నాం అన్నమాట. రోడ్ మీద కేసీఆర్ బిల్డింగ్ పోయే రోడ్లో మేము టీ తాగుతాం ప్రజెంట్ అయితే. ఇక్కడ మనకి ఎస్విజేసి కాలేజ్ దగ్గర నర్సరీ ఉంది. పూలు ఫ్లవర్స్ కావాలంటే కొంచెం తీసుకోవచ్చు. చూసారు కదా కానీ మొత్తం కూడా నర్సరీ ఉంది మొత్తం. ఇక్కడ మధ్యాహ్నం 2 గంటలకు అమ్మనైతే బ్లౌజ్ కుడుతుంది. నేను ఇప్పుడైతే ఇంటికి వచ్చాను. ఇంకా లంచ్ చేయలేదు. అయితే సినిమా షూటింగ్ కోసం అని చెప్పేసి జరుగుతుంది అనమాట. దానికోసం చిన్న బేబీ కావాల్సిందే. ఆ బేబీ కోసం అయితే వెళ్ళాము, కలిసాము. చిన్న పాపనైతే 3 నెలల పాపనైతే సెలెక్ట్ చేసాము అనమాట షూటింగ్ వరకు. ఆకలి అవుతుంది. ఇక్కడ అన్నం పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది మధ్యాహ్నం 2 గంటలకు. మా ఇంట్లో ఏదో కర్రీ వాసన మంచిగా వస్తుంది. ఇదేదో టమాటా కర్రీ లాగా ఉన్నట్టున్నది. చాలా జున్ను తీసుకొని అయితే వచ్చిన. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? చోటా హీరో ఏమో చేస్తున్నాడు. చోటా హీరో ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు నాని? ఏం చేస్తున్నావు? రాత్రి 8:49 అంటే యాక్చువల్గా ఒక 2-3 గంటలు పడుకున్నాను నేను. పడుకొని లేచిన తర్వాత ఇప్పుడు చపాతీ తినేసాము. మా జున్ను విన్నుల ఆటలు ఏం చేస్తున్నారు చూద్దాం. నాన్నమ్మ దగ్గర వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఏం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి బయటికి వెళ్దాం అనుకుంటాం. రాత్రి 8:50 బయటకు పోదాం అనుకుంటున్నాం అన్నట్టు. రాత్రి 9:10 బయటకు వచ్చాము. ప్రజెంట్ అయితే మా జున్ను విన్నులు ఇక్కడ ఆహార చూసారా, నిద్రపోలేదు. 2 స్టెప్లు వేసుకుంటారు బయటకు.
వేడతావు అయ్యో చూసా బొమ్మల పడేసి చీకటి లేదు చల్లగా లేదు బయట చల్లగా ఉందా బయట ఈ రాత్రి కూడా బయటకు వస్తారు ఎవరైనా రాత్రి 9 గంటల తిరగడం ఉంటారా జున్ను విన్నులు నేను తప్ప బయటికి నువ్వా బయటికి ఉందట చూసి ఎట్లా రెడీ చేస్తున్నాడు రాత్రి లేదు పొద్దున్న లేదు ఇప్పుడే బయటకు పోదాం అంటారు జున్నువా జున్ను వస్తున్నాడు స్వెటర్ కూడా వేసుకుంటాడట పోతాడట మేము పోతున్నాం బయటికి అమ్మనేమని పాప అమ్మని వేసుకోండి అప్పన్నాడు ఎంత ఆగమాగం ఉన్నారు చూసారా బయటకు పోదామంటే ఆతృత పడుతున్నారు ఆగమాగం అంటే ఆతృత ఉన్నారు అనమాట రాత్రి 9 గంటల 10 నిమిషాల తర్వాత జున్నేమో స్వెటర్ వేసుకుంటాడు విన్ను కూడా స్వెటర్ వేసుకొని రెడీ అవుతున్నాడు సో మార్నింగ్ అంతా ఎక్కువ ఎటు తిరగలేదు కదా ఇవాళ ఓన్లీ మార్నింగ్ మన షూటింగ్ పర్పస్లో డిస్కషన్ చేసేసి ఒక చిన్న పాపను సెలెక్ట్ చేసుకొని మాత్రమే రావడం జరిగింది సో ఇప్పుడు అట్లా మేము జున్ను విన్ను సరదాగా బయట తిరిగి వద్దాము ఈ రాత్రి ఇప్పుడు ఎవరు తిరిగారు బట్ జున్ను విల్లు మేము మాత్రం రాత్రి తిరుగుతాం ఎందుకంటే పొల్యూషన్ అంటే అందరూ ఎక్కడెక్కడ పడుకుంటారు ట్రాఫిక్ తగ్గుతుంది పిల్లల్ని తీసుకొని బయటకు పోతే మంచిగా అనే ఉద్దేశంతో రాత్రి పూట బయటకు పోతా మీరేమంటారు కామెంట్ చేయండి జున్ను విన్ను రెడీ అయ్యారు ఇక్కడ హాయ్ విన్ను నాని చూడు ఎట్లా రెడీ అయినాడు ఎటు పోతున్నాడు షూ కూడా వేసుకున్నావా స్వెటర్ కూడా వేసుకున్నావా నువ్వు జున్ను కూడా స్వెటర్ వేసుకున్నాడు షూ వేసుకుంటున్నాడా ఓకేనా ఇప్పుడు ఎటు పోదాం మనం ఎటు ఆచి పోదామా ఏం చేద్దాం ఆటిపోయి ఏం చేద్దాం కార్తీక్ ఏం చేద్దాం విన్ను కింద పోయిందా పోయి తీసుకొని పోదామా ఎటు టైం అయిపోయింది చీకటి అయిపోయి రాత్రి 9 బావ అవుతుంది ఇప్పుడు 9 బావకు అన్నీ బంద్ అయిపోతాయి అన్నీ అయిపోతాయి కదా పద నడు పద ఎత్తుకుంటా నడుచుకుని పోదాం నడుచుకుంటున్నావు మరి తీసుకోపో నిన్ను నడుచుకుంటాను అయితే తీసుకోవద్దు నువ్వు నడుచుకుంటావా ఎత్తుకోనా నడుచుకుంటావా అన్నా ఎత్తుకోరా అన్న ఎత్తుకోరావు నడుచుకో పట్టు చేపట్టుకో పద మమ్మల్ని తీసుకొని రా అంటున్నాడు విన్ను పోతానా బాయ్ టాటా బాయ్ బాయ్ ఏమైంది అమ్మ రాలేదా అమ్మ రమ్మంటున్నావా విన్ను అమ్మని రా అంటాడు వస్తుంది మనం పోదాం కిందికి పోయిన తర్వాత అమ్మ వస్తుంది సరే ఓకే పోయిందా పెడతా రాత్రి 9 గంటల 20 నిమిషాలకు కిసనారి ఏరియాకి వచ్చాము చూసారు కదా ఇక్కడ పంచముఖి హనుమాన్ టెంపుల్ ముందు నుంచే వెళ్తున్నాము చల్లడి చలిలో తీసుకొని బయలుదేరాడు రాత్రి 9:30కి మా విన్ను నాన్న వచ్చేసి ఇక్కడ హనుమాన్ టెంపుల్కి వచ్చాము జేజ మొక్కుతున్నాడు చూడండి అనే మొక్కుతాడు జున్ను మొక్కు నిద్రపోయింది ఫుల్ జున్ను నాని మొత్తం నిద్రపోతున్నాడు ఇంటికి వచ్చిన ప్రజెంట్ తిరిగి